ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. అతి ముఖ్యమైన ప్రజా దర్బార్ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. సమస్యలను నేరుగా అధికారులు ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతోంది. ఇక్కడ పాలకులకు ఇచ్చే హామీలు నెరవేరుతాయని ఆదివాసుల విశ్వాసం. దర్బార్ను ఏటా జాతర 3వ రోజున ఏర్పాటు చేయడం ఆనవాయితీ వస్తోంది. ఇవాళ నాగోబా దర్బార్, రేపు బేతల్ పూజలు, మండగాజిలింగ్, ఎల్లుండి షాంపూర్ జాతర జరుగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజా దర్బార్లో పాల్గొనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాగా దర్బార్ ఏర్పాటును జిల్లా కలెక్టర్ రాజశేష, ఉట్టూరు సబ్ కలెక్టర్ యువరాజ్, ఐటీడీఏపీఓ కుషుబ్ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం పర్యవేక్షించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అతిపెద్ద ఆదివాసీ వేడుకైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 3వ రోజైన గిరిజన సాంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఇంద్రవెల్లిలోని కేసులాపూర్కు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జాతర సందర్భంగా నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్ రాజశేష సెలవు ప్రకటించారు. మేశ్రం వంశీయులు గత మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. నిన్నటి వరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి బారులు తిరిగి నాగోబాను దర్శించుకున్నారు. మహాపూజ అనంతరం 52 జతలు అంటే 104 మంది కొత్త కోడలను నాగోబా సన్నిధిలో పరిచయ కార్యక్రమాన్ని మేశ్రం వంశీయులు పెద్దల సమక్షంలో నిర్వహించారు. అనంతరం కొత్త కోడళ్లకు నాగోబాను దర్శించుకునే అవకాశం కల్పించారు. సాత్విక్ దేవత నాగోబాను దర్శించుకున్న కొత్త కోడలు మేశ్రం వంశీయుల పెద్దల ఆశీస్సులు తీసుకొని మేశ్రం వంశీయుల కోడలుగా మారారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా గోహడ్ ప్రవేశం కల్పించారు. అయితే నాగోబా జాతర సందర్భంగా నేడు దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్కు వస్తారని అనుకున్నప్పటికీ కోడు నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశం లేవని తెలుస్తుంది. నాగోబా పూజలో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని కూడా తెలుస్తుంది. నాగోబా జాతర వేడుక ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహాజాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి నాగశేషుడికి గంగా జలాభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబా శేషగిరి నారాయణమూర్తి ఆ నిమిషాన పడగ విప్పి నాట్యం ఆడుతాడని ఆ గిరిజన మేశ్రం వంశీయుల అపార నమ్మకం. జనవరి 28న పుష్యమాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవమైన ఆదిశేషుడు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యం అవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి. ఆ నాగ సర్ప జాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. రాత్రంతా నాగదేవతకు మహాపూజ నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా తెల్లని దుస్తులు ధరించి కాలినడకన చేపట్టిన మేశ్రం వంశీయుల పాదయాత్ర 5 మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాల మీదుగా సాగే ఈ మహాపాదయాత్ర మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జలసేకరణ పాదయాత్ర కొండ కోణంలో శ్వేతనాగుల కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగులోని గోదావరి హస్తిన మడుగుకు చేరుకుంటుంది. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా జలాన్ని సేకరించి ఆ పవిత్ర గంగా జలంతో బయలుదేరి పాదయాత్రగా తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఆలయానికి చింబ చీకట్లో జనవరి 28న పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి చేరుకొని పవిత్ర గోదావరి నదిని జలాభిషేకంతో తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నాగదేవతను ప్రార్థిస్తారు. ఈ జాతర తెలుగు రాష్ట్రాల నుంచి కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. మేశ్రం వంశీయుల భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయ ప్రాంగణం అంతా కిక్కిర్సిపోయింది. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. జాతర చివరి రోజు జరిగే ఈ దర్బారుకు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా, అధికారులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, నాగోబా జాతర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. మేడ్చల్ జిల్లా రవాణా శాఖ